హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. గత సంవత్సర కాలంగా మీరు వార్తాపత్రికలు చూసినట్టయితే దాదాపుగా ప్రతి 2-3 రోజులకు ఒకసారి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయినరు అని, లొంగిపోయిన అన్నలు అని చెప్పి 100 మంది అన్నల లొంగుబాటు అని ఇట్లా వివిధ కథనాలు ప్రచురితమవుతూ ఉన్నాయి. చాలామంది మాట్లాడుకుంటూ కూడా ఉన్నారు, ఇంకా ఈ దేశంలో మావోయిస్టు రహిత భారత్ అనేటటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పి. అందుకుగాను కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సంతోషంగా తన పావుల్ని చాలా తొందరగా కలుపుతూ ఉంది. మార్చి 31 అనుకున్న డెడ్ లైన్ కాస్త ఇప్పటికే మధ్య భారతంలో లేదా దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులు అందరూ ఇప్పటికే లొంగిపోయారు, ఇంకా ఏమీ లేదు, విప్లవోద్యమం అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి సంతృప్తితోటే రాజకీయాలలో మాట్లాడుతోంది. రాజకీయాల్లో భాగంగా వివిధ సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే పౌర సమాజం అనేది ఒకటి ఉంటుంది. ఆ పౌర సమాజంలోనే భాగంగా మేధావులు ఉంటారు. ఆ మేధావులు ఇన్ని రోజుల పాటు దండకారణ్యానికి సంబంధించి లేకపోతే ఆపరేషన్ కగార్ గురించి కానీ అంతకుముందు ఉన్నటువంటి ఇతర ఆపరేషన్స్కి సంబంధించినప్పుడు కూడా సీజ్ ఫైర్ చేయాలని చెప్పేసి, శాంతి చర్చలు అని చెప్పేసి ఈ రకమైనటువంటి పోరాటం లేదా ఈ రకమైనటువంటి మారణకాండ అనేది సరి అయిన విధానం కాదు అని చెప్పేసి అటు రాజ్యానికిను ఇటు మావోయిస్టులకి మధ్య ఒక రాజీ కుదుర్చాలి అనేటటువంటి ప్రయత్నాన్ని మేధావులు చాలా వరకు భుజానేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే వాళ్ళు శాంతి చర్చలు అవి జరుపుకున్నారు. అయితే ఇవన్నీ చూసినప్పుడు ఎప్పుడైతే మావోయిస్టులు లొంగిపోవటం అనేది మొదలు పెట్టలేదో అప్పటి వరకు కూడా మేధావి వర్గం అంతా కూడా ఇట్లా పుట్టల్లో ఉన్న చీమల్ని చంపినట్టుగా చంపుతూ వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు, వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి, వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చి కలుస్తారు కాబట్టి ఒకసారి చర్చలు జరుపుదామని చెప్పేసి మాట్లాడారు. చంపడం వద్దు అన్నారు. ఆ తర్వాత సాయుధమైనటువంటి పోరాటాన్ని విరమించుకుంటారు వాళ్ళు అని చెప్పేసి అడవిలో ఉన్నటువంటి మావోయిస్టుల తరపున జనజీవన స్రవంతిలో బయట ఉన్నటువంటి మేధావులు కూడా ఒక బాధ్యత తీసుకొని ఒక వాయిస్ అనేది ఇచ్చారు. బాగుంది. ఒకానొక దశ తర్వాత దాదాపు పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి మల్లోజుల లొంగుబాటు నుంచి చూసుకుంటే ప్రతి దఫాలో దాదాపుగా 5 మంది, 10 మంది, 30 మంది, 100 మంది, 200 మంది వరకు కూడా మావోయిస్టులు లొంగిపోయినరు. సో ఇంతమంది లొంగిపోతుంటే అధికారికంగా ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటేనే ఇప్పటి వరకు దాదాపుగా 770కి పైగా మావోయిస్టులు లొంగిపోయారు అనేటటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ దీనికి అధికారిక ప్రకటనలు ఏమీ అవసరం లేదు. వార్తాపత్రికల్ని రెగ్యులర్గా ఫాలో అయినా పైన వేళ్ల మీద లెక్క పెట్టినా కానీ మనకి అందాల మీద చూసినా 700 దాటి ఉంది. కాబట్టి దండకారణ్యం ఖాళీ అయిపోయింది, అక్కడ మావోయిస్టులు లేరు. ఇన్నాళ్ళ బట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మైనింగ్ను అడ్డుకోవాలనో లేదంటే ఆదివాసీలలో చైతన్యం తేవాలనో వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనో లేకపోతే వాళ్ళదైనటువంటి విప్లవ పోరాటాన్ని ఇంకా సజీవంగా ఈ దేశంలో ముందుకు నడపాలని వాళ్ళు ఇన్నాళ్ళు అడవిలో ఉన్నారు. కానీ పరిస్థితులు సహకరించక వివిధ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మనం అందరం కూడా మొన్నటి వరకు కోరుకున్నది ఇదే, ప్రాణాలైనా మిగులుతాయి, వాళ్ళు పోరాటాన్నే చేయాలనుకుంటే అది ఇక్కడ జనాల్లో ఉండి కూడా చేయొచ్చు, ఇక్కడ అర్బనైజ్డ్గా ఉండి కూడా వాళ్ళు చేయొచ్చు, కేవలం అడవిలోనే ఉంటే ప్రాణాలు పోతున్నాయి, అభివృద్ధి కూడా రావట్లేదు, రాజకీయాలలో మార్పులు కూడా రావట్లేదు అని మాట్లాడినటువంటి మేధావులు చాలామంది ఉన్నారు మన మధ్య. అయితే ఇప్పుడు తీరా అందరూ ఒకరు లొంగిపోతూ ఉన్న నేపథ్యంలో మన మేధావి వర్గం నుంచే ఎవరైతే ఇన్నాళ్ళు శాంతి చర్చలు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆ వర్గం నుంచే వినిపిస్తున్నటువంటి మాటలు ఏంటి అంటే, ఇది కోవట్టు తరహా విధానాలు, లొంగిపోతున్నటువంటి మావోయిస్టులు అందరూ కూడా విప్లవోద్యమానికి ఏదో ద్రోహం చేస్తున్నారు, ఇది ఒక విద్రోహ చర్య, వీళ్ళు కోవట్టుల్లాగా మారారు, ద్రోహం చేస్తున్నారు, ఈ భారతదేశంలో ఇక విప్లవోద్యమానికి చోటు లేదా, లొంగిపోయే వాళ్ళు ఊరికే లొంగిపోక ఆ ఆనందకరమైనటువంటి ఆ నవ్వుతో కూడినటువంటి ప్రెస్ మీట్లేంటి, ఇట్లాంటి చాలా మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి పౌర సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం, పౌర సమాజంలో ఇన్నాళ్ళు మేధావి వర్గంగా ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాం. ముఖ్యంగా మావోయిస్టులు ఎవరైతే అడవి బాట పట్టినరో వాళ్ళు ఒక క్లియర్ లక్ష్యంతోనే పోయినరు. సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనో, మైనింగ్ ఆపాలనో, ఇతరత్ర సమాజ హితమైనటువంటి కారణంతో వాళ్ళు పోయినరు.
కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలించక బయటికి వచ్చినా కానీ వాళ్ళ స్పిరిట్ అట్లానే ఉంది, వాళ్ళ స్ఫూర్తి ఇంకా అట్లానే ఉంది అని చెప్పేసి ఈ రోజు వరకు లొంగిపోయినటువంటి మావోయిస్టుల ప్రెస్ మీట్లు మనం విన్నట్టయితే వాళ్ళు అంటున్నారు, మేము మా పంథా మార్చుకున్నామంటే మేము ఇంకా పోరాడుతూనే ఉంటాము. ఇన్నాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల మధ్య ఉండి పోరాడినాము, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి మధ్య ఉండి పోరాటం చేస్తాము. మా రాజకీయపరమైనటువంటి విధానాన్ని మార్చుకుంటున్నాం తప్ప ఇది ఏ లొంగుబాటో ఇంకోటో కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా మేము ప్రజల పక్షమే అని కరెక్ట్గా వాళ్ళు వల్లగుద్ది చెప్పేటటువంటి పరిస్థితిని ఈరోజు మీరు ప్రెస్ మీట్లు చూస్తే అర్థం చేసుకోవచ్చు. కాస్త సంయమనం అనేది అవసరం. ఎందుకు? వాళ్ళు ఇన్నాళ్ళు బ్రతికినటువంటి జీవనం వేరు, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. వాళ్ళు డైరెక్ట్గా దేశ రాజకీయాలతోటి, దేశ రాజకీయ నాయకులతోటి, లేదంటే సమాజంలో జరుగుతున్నటువంటి బయటి అంశాలతోటి డైరెక్ట్గా వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వలేదు. వాళ్ళు చెబితేనో, ఏదో వీడియో చూస్తేనో, ఇంకెవరో అనలైజ్ చేస్తేనో అందినటువంటి వార్తల మీదనే వాళ్ళు ఇన్ని రోజులు అడవిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కసారిగా ఈ అర్బన్ కల్చర్కి ఎక్స్పోజ్ అయినరు. ఇక్కడ జరిగినటువంటి చేంజెస్ ఏంటి? ఎప్పుడో 56 ఏళ్ల క్రితం అడవిలోకి పోయిన వాళ్ళు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. మరి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేటటువంటి అంతా కూడా అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళు కొత్తగా రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించాలన్న, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఫస్ట్ ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సమాజానికి ఇప్పుడు ఏం అవసరము, భారతీయ ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనే కనీస అవగాహన చేసుకోవాలన్నా, వాటన్నింటినీ సమీక్షించుకోవాలన్నా, అంతేకాకుండా బయటి సమాజం నుంచి వాళ్ళకు ఎదురవుతున్నటువంటి వివిధ ప్రశ్నలు, సవాళ్లను వాళ్ళు సమీక్షించుకోవాలన్నా, అంటే ఏం తప్పు చేసినందుకు ఈరోజు విప్లవ పోరాటం అంతం అవ్వాల్సి వచ్చింది, లేదా అందరూ చెప్పుకుంటున్నట్టు, లేకపోతే ఎలాంటి లోపాల వల్ల ఈరోజు రాజ్యం చెప్తున్నట్టుగా మావోయిస్ట్ రహిత భారత్ అనేది వస్తుంది, రాబోతుంది, లేదా వచ్చింది అనేటటువంటి అంశాన్ని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడానికి కనీసం ఒక స్పేస్ ఉండాలి. ఇంకా ఈ దేశంలో డెమోక్రసీ ఉంది అనేది నమ్మేటట్టయితే వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇవ్వగలగాలి. రాజ్యం ఎలాగో శాంతి చర్చల సందర్భంలో కానీ, లేకపోతే ఈ రాజీ కుదిర్చే ఒప్పందాల సమయంలో కానీ వాళ్ళకు అవకాశాన్ని ఇవ్వలేదు. అందరూ ఓ చోట కూర్చుని వాళ్ళు మాట్లాడుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి, వాళ్ళ లోటుపాట్లు ఏంటి, వాళ్ళ లోపాలు ఏంటి అనేటివి పరిశీలించుకోవడానికి ఒక అవకాశం రాజ్యం ఇవ్వలేదు. ఈరోజు మేధావి వర్గం కూడా అదే విధంగా చేస్తూ లొంగిపోయిన వాళ్ళందరి మీద బురద జల్లే ప్రయత్నమో, లేకపోతే వేలెత్తి చూపే ప్రయత్నమో చేసినట్టయితే మరి మనం ఏం చేస్తున్నట్టు? రాజ్యానికి, మేధావి వర్గానికి, లేదా రాజ్యానికి, పౌర సమాజానికి ఒక తేడా అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మావోయిస్ట్ రహిత భారత్ను నిర్మించడానికి అంత శక్తి ఉండి, అంత పవర్ ఉన్నటువంటి ప్రభుత్వమే ఇంత సమయాన్ని తీసుకున్నప్పుడు, వాళ్ళు ఇప్పుడు మా దగ్గర శక్తి లేదు, లేదా మాకున్నటువంటి శక్తిలో మేము రూపాలు మార్చుకోవాలి, మా విధానాల్ని మార్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు కనీసం వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడానికి, వాళ్ళ నిర్ణయాలను వ్యక్తపరచడానికి, ముందుగా అసలు ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా వాళ్ళు కాస్త సమయాన్ని మాత్రమే అడుగుతున్నారు. కాబట్టి ఇన్ని రోజులుగా వెయిట్ చేసిన మనం, ఇన్ని రోజులుగా ఎదురు చూసిన మనము, ఎంతో ఓపికగా ఉన్న మనము, ఇంకా 6 నెలల్లో, సంవత్సరమో 2 సంవత్సరాలు వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో బయటకి రావడమే మీకు కావాలి అన్నప్పుడు వాళ్ళకి కాస్త సమయం ఇవ్వడం కూడా అంతే సహేతుకమైంది అనేటటువంటి వాదన వాళ్ళ వైపు నుంచి కూడా వినిపిస్తుంది. కాబట్టి కొంత సమయం వేచి చూడడం అనేది భారతదేశానికి, భారతదేశ రాజకీయాలకు, కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీలకి ఎట్లాంటి నష్టము కూడా చేకూర్చకపోవచ్చు అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని నాకు అనిపిస్తుంది. మరి దీని మీద మీరేమంటారు? ఈ జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటి దృష్ట్యా మీరేం అర్థం చేసుకుంటున్నారు? మీరు ఎలాంటి వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ రకమైన విధానాన్ని వాళ్ళు అలవర్చుకుంటే దేశం ముందుకెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.